ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. సాక్షి ప్రేక్షకులకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం పీసీఓడి అనే సబ్జెక్ట్ గురించి మాట్లాడుతున్నాం. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. ఈ మధ్య మనం చాలా కామన్గా వింటున్నాం కదండి. ఈ పీసీఓడి సమస్యతో ఆడపిల్లలు ఎంతలా బాధపడుతున్నారంటే ప్రెగ్నెన్సీ మీద దాని ఇంపాక్ట్ చూపిస్తుంది. బాడీ వెయిట్ వచ్చేస్తారు, బాగా ఫేషియల్ హెయిర్ పెరిగిపోతుంది. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా సమస్యలు. మరి ఇంత కామన్ ప్రాబ్లం గురించి మనం అడ్రస్ చేయకపోతే ఎలా? పీసీఓడికి సంబంధించి మనతో మాట్లాడడానికి 7 Hills మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ విశాఖపట్నం నుంచి వీ హ్యావ్ విత్ అస్ గైనకాలజిస్ట్ డాక్టర్ రేఖా గారు. ఒకసారి ఆవిడని కలిసిద్దాం. హలో మేడం, నమస్తే, ఎలా ఉన్నారు? హలో, ఐఎమ్ ఫైన్. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను మేడం. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. వ్యూవర్స్ అందరికి హ్యాపీ ఉమెన్స్ డే. మేడం, మనం అయితే ఈ పీసీఓడి ప్రాబ్లం గురించి మాట్లాడుతున్నాం కదా. ఇవాళ రేపటి రోజుల్లో మనం చూసుకుంటే ది రేట్ ఆఫ్ పీసీఓడి ఇంక్రీజ్ అన్నది బాగా ఎక్కువగా పెరిగిపోయింది. ఏం చెప్తారు మేడం టు స్టార్ట్ విత్ దిస్? ఏం చెప్తారు? మీరు చాలా కరెక్ట్గా చెప్తున్నారు. ఆ రేట్ ఆఫ్ పీసీఓడి డెఫినెట్లీ పెరిగింది. ఒక 20 సంవత్సరాల ముందు ఇది ఎంత ఉండేది కాదు, అండ్ దాని మీద ఎంత అవగాహన కూడా డాక్టర్స్ది కూడా ఉండేది కాదు. కానీ గత 20 yearsలో ఆల్మోస్ట్ 65% పెరుగుతూ ఈ డిసీజ్ డయాగ్నోసిస్ అవుతుంది. సో పీసీఓడి అనేది, పీసీఓడిలో 2 టైప్స్ ఉంటాయి, పీసీఓడి అండ్ పీసీఓఎస్. సో పీసీఓడి అంటే ఫుల్ ఫామ్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. సో యాజ్ ద నేమ్ సేస్, ఇది ఓవరీలో ఉన్న డిజీజ్. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ ఎప్పుడైతే అంటామో అప్పుడు బాడీలో వేరియస్ ఆర్గన్స్ కూడా దాంతో ఎఫెక్ట్ అవుతాయి, అప్పుడు అది సిండ్రోమ్ కింద వస్తుంది. సో పాలిసిస్టిక్ ఓవరీస్లో సాధారణంగా స్కాన్ చేసినప్పుడు బ్లాక్ కలర్ ముత్యాలు లాంటివి సిస్ట్స్ అంటారు, నీల్ బుడుకులు అంటారు. ఆ మల్టిపుల్ నీల్ బుడుకులు ఉండడం వల్ల దాన్ని పాలిసిస్ట్, పాలి అంటే మల్టిపుల్, మెనీ, సిస్ట్ డిజీజ్ అంటారు. దాంతోపాటు బీపీ, షుగర్ రేజ్ అయిపోవడం, ఒబెసిటీ రావడం, అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ అబ్నార్మల్ అయిపోవడం, అవన్నీ ఉంటే అది పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కింద వస్తుంది. సో డిజీజ్ ఇస్ జస్ట్ ఇన్ ద ఓవరీ అండ్ సిండ్రోమ్ అంటే ఫుల్ బాడీ ఎఫెక్ట్ అయింది. సో న్యాచురలీ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ ఇస్ మోర్ డేంజరస్ దెన్ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్ అలోన్. అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ నుంచి సిండ్రోమ్కి ఆ డిసీజ్ ప్రోగ్రెస్ అవుతుంది అని అనుకోవచ్చా? అవుతుంది, డెఫినెట్లీ అవుతుంది. ఎందుకంటే ఆ పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్తో పాటు హార్మోనల్ ఇంబ్యాలెన్స్తో పాటు వెయిట్ పెరగకపోవడం వల్ల డయాబెటీస్, షుగర్, ఇన్సులిన్ లెవెల్స్ పెరగకపోవడం అవన్నీ ఉంటాయి. కానీ అందరికీ ఎలా అవ్వదు. ఆల్మోస్ట్ 50% పేషెంట్స్కి వెయిట్ గెయిన్తో పీసీఓడి వస్తుంది, ఒక 25%కి నార్మల్ వెయిట్తో కూడా పీసీఓడి వస్తుంది. రెండిట్లో ఎక్కువ డేంజరస్ ఉన్నది పీసీఓడి విత్ వెయిట్ గెయిన్, షుగర్, డయాబెటీస్. ఎందుకంటే అప్పటికి ఆ పీరియడ్స్ అండ్ అపియరెన్స్ కోసమే కాదు, ఫ్యూచర్లో కూడా వీళ్ళకి షుగర్ వచ్చే అవకాశాలు, బీపీ వచ్చే అవకాశాలు అవన్నీ నాన్ పీసీఓడి వాళ్ళకంటే ఎక్కువ ఉంటాయి. ఒకప్పుడుతో పోల్చుకుంటే ఈ పీసీఓడి అనేది ఇప్పుడు చాలా ఎక్కువగా వింటున్నాం కదా మేడం, ఎందుకు ఇంత కామన్ అయిపోయింది? దానికి చాలా కారణాలు ఉంటాయి. మీరు బాగా మంచి పాయింట్ అడిగారు. సో ఏంటంటే ఇప్పుడు ఈ టైంలో స్టడీస్ మీద ఫోకస్ ఎక్కువ అయిపోవడం, సో పిల్లలకి స్పోర్ట్స్ టైం కానీ, గేమ్స్ పీరియడ్స్ కానీ స్కూల్లో తగ్గిపోవడం, ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చేయకపోవడం, 7th standard 8th standard నుంచి అన్ని కోచింగ్ క్లాసెస్కి పంపడం అన్నీ మొదలు పెట్టారు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇప్పుడు రకరకాల ఫుడ్ ఐటమ్స్ అవైలబిలిటీ బాగా ఈజీ అయిపోయింది. ఈ ఫాస్ట్ ఫుడ్స్ అనేది, హై క్యాలరీ ఫుడ్ అనేది. సో ఆ 2 కాంబినేషన్స్ వల్ల వెయిట్ పెరగకపోవడం వల్ల హార్మోన్స్ అబ్నార్మాలిటీ అయిపోవడం, దానివల్ల పీసీఓడి బయటపడుతుంది. ఒకలా చెప్తే అందరిలో ఆ టెండెన్సీ ఉండొచ్చు, బట్ వెయిట్ గెయిన్ వల్ల, ఇన్యాక్టివిటీ వల్ల, సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటారు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వల్ల అది బయటపడుతుంది. అంటే బాగా యాక్టివ్గా, ఎప్పుడు హుషారుగా ఏదో ఒక ఫిజికల్ ఫామ్లో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళకి పీసీఓడి రాదు అని, క్యాన్ వి మేక్ దట్ అ పాయింట్? రాదు అని 100% చెప్పలేము, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ రాదు. ఓకే, యాక్టివిటీ, ఎందుకంటే దీని ట్రీట్మెంట్ పార్ట్ నేను మీకు డీటెయిల్లో చెప్పినప్పుడు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇస్ దిస్ ఓన్లీ, టు మెయింటైన్ వెయిట్. అచ్చా. సో ఇన్ కేస్ మీరు కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్కి అలవాటు పడి ఉంటే మీకు పీసీఓడి వచ్చే ఛాన్సెస్, రిస్క్స్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి బీ వెరీ యాక్టివ్, స్టాండ్ ఆన్ యువర్ టోస్ అండ్ కీప్ రన్నింగ్ ఆర్ డూ వాకింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ టు మేక్ యువర్ సెల్ఫ్ వెరీ యాక్టివ్. ఓకే, సో అసలు ఈ పీసీఓడి అంటే ఏం జరుగుతుంది మేడం? వాట్ హ్యాపెన్స్ ఎగ్జాక్ట్లీ?
పీసీఓడిలో ఏమవుతుందంటే యాక్చువల్లీ ఆడవాళ్ళకి ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి, ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. పీసీఓడి ఉన్న అందరు ఆడవాళ్ళు కొంచెం టెస్టోస్టెరాన్ అనే మేల్ హార్మోన్ కూడా ఉంటుంది. బట్ పీసీఓడి జబ్బు ఉన్న ఆడపిల్లలకి టెస్టోస్టెరాన్ కొంచెం రేజ్ అవుతుంది. సో ఆ రేజ్ అవ్వడం వల్ల ఎగ్ రిలీజ్ స్టాప్ అయిపోతుంది. సో ఒక ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగ్గిపోయి ఈస్ట్రోజన్ హార్మోన్ ఎక్స్ట్రా అయిపోయి మేల్ హార్మోన్ ఎక్కువ అయిపోయి దానివల్ల మొత్తం డిజీజ్ స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఎగ్ రిలీజ్ అవ్వకపోవడం వల్ల ఈస్ట్రోజన్ లెవెల్స్ పెరగకపోవడం వల్ల వెయిట్ గెయిన్, ఇన్సులిన్ లెవెల్స్ పెరిగిపోవడం, బాడీలో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయిపోవడం, అండ్ దానివల్ల పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ, ప్రెగ్నెన్సీ రాకపోవడం ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో బేసిక్ పెథాలజీ అక్కడ ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటాము. ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇస్ ద స్టార్టింగ్ పాయింట్. సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ కండిషన్స్ అన్నీ మేబీ ఒక ఏజ్ గ్రూప్ పీరియడ్స్ ఫేస్ చేస్తున్న ఆడవాళ్ళలో మాత్రమే ఈ సమస్య వస్తుంది అన్నట్లాగా మనం కాయిన్ చేయొచ్చా? మేబీ 15 to 30, 15 to 40 years. పీసీఓడి క్యాన్ అపియర్ అట్ ఎనీ ఏజ్. ఎందుకంటే ఆల్మోస్ట్ 70% డిజీజ్ ఇంకా డయాగ్నోస్ అవ్వకుండా కూడా ఉంది అని రీసెర్చ్ అంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఫుల్లీ డయాగ్నోస్డ్ యాజ్ యెట్. ఎక్కడైతే మన బాడీ లైఫ్ స్టైల్ చేంజ్ అవుతుంది అక్కడ ఇది బయటపడుతుంది. చాలాసార్లు ఏంటంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళకి పీరియడ్ డిస్టర్బెన్సెస్ ఉండవు అని ఏమి ఉండవు, పిల్లలు కూడా చాలా ఈజీగా ప్రెగ్నెన్సీస్ వస్తుంటాయి, ప్రెగ్నెన్సీ డెలివరీస్ కూడా అయిపోతుంటాయి. వాళ్ళు డెలివరీ తర్వాత వచ్చిన వెయిట్ గెయిన్ వల్ల ఫ్యూ ఇయర్స్ లేటర్ దే కమ్ విత్ పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా అవుతున్నాయండి అని చూస్తే పీసీఓడి వస్తుంది. సో టైం ఫ్రేమ్స్ చెప్పలేము. మేబీ ఇట్ ఈస్ వన్ టెండెన్సీ, అది మన చేంజెస్ ఇన్ లైఫ్ వల్ల బయటపడుతున్నాయేమో. ఓకే. సో ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్ ఉన్నారనుకోండి మేడం, వాళ్ళకి పీసీఓడి వచ్చింది అనుకోండి మేడం, వాటికి ట్రీట్ చేయడం అన్నది అసలు పాసిబుల్లా ఆర్ ఇట్ ఈస్ ఈజీ? అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పీసీఓడి జనరల్లీ కంట్రోల్లో అయిపోతుంది, ఎందుకంటే హార్మోన్ ప్రొడక్షన్ జీరో అయిపోతుంది. ఓన్లీ బేబీకి సపోర్టింగ్ హార్మోన్సే ఫార్మ్ అవుతాయి కాబట్టి. కానీ పీసీఓడి ఉన్న వాళ్ళకి ప్రెగ్నెన్సీ రావడం కొంచెం డిఫికల్ట్ అవ్వచ్చు, ఎందుకంటే ఒకటి ఎగ్ రిలీజ్ ఇర్రెగ్యులర్గా ఉంటుంది, రిలీజ్ అయిన ఎగ్ కూడా మంచి క్వాలిటీది ఉండకపోవచ్చు. ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన తర్వాత దాన్ని సపోర్ట్ చేయడానికి హార్మోన్స్ కూడా పీసీఓడి పేషెంట్స్ బాడీలో ల్యాకింగ్ ఉండొచ్చు. సో ఆ ప్రెగ్నెన్సీ సపోర్ట్ అవ్వకపోవడం ఎర్లీ అబార్షన్స్ లేట్ అబార్షన్స్ కూడా అవుతుంటాయి. అచ్చా మేడం, ఇప్పుడు ఈ పీసీఓడి ఎంత కామన్ సమస్య అయిపోయిందో, ఎస్పెషల్లీ అందరిలో ఉందేమో నాకు తెలియదు, కానీ ఇవాళ విమెన్స్ డే కాబట్టి విమెన్ హెల్త్ గురించి మనం ఫోకస్ చేస్తున్నాం కాబట్టి సగానికి సగం మంది ఆడవాళ్ళు రెగ్యులర్గా చెప్పిన ప్రాబ్లం, నాకు మెంటల్గా ఐఎమ్ నాట్ హ్యాపీ, ఐఎమ్ ఆల్వేస్ డిప్రెస్డ్. ఆ పదం కూడా వెరీ వెరీ కామన్ అయిపోయింది. చిన్న పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లల దగ్గర నుంచి హోమ్ మేకర్స్ దాకా ఎవ్రీబడి కీప్ యూజింగ్ ద సేమ్ వర్డ్, వీఆర్ స్ట్రెస్డ్, వీఆర్ డిప్రెస్డ్. ఇది నిజంగా డిప్రెషనా ఆర్ ఇస్ దిస్ సంథింగ్ డిప్రెషన్ అవుట్ ఆఫ్ పీసీఓఎస్ ఆర్ పీసీఓడియా? ఇప్పుడు పీసీఓడి ఉన్న పేషెంట్స్లో డిప్రెషన్ రావడం కొంచెం మనం అర్థం చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళ బాడీ షేప్ పాడైపోతుంది, వాళ్ళ ఫ్రెండ్స్ ఎంత షేప్లో ఉంటారు, వీళ్ళు ఫ్యాట్గా ఉంటారు, పింపుల్స్ ఉంటాయి, బాడీ ఫేస్ మీద హెయిర్ ఉంటుంది. సో అపియరెన్సెస్ వైజ్ కొంచెం డిప్రెషన్ రావచ్చు. పీరియడ్స్ సరిగా అవ్వట్లేదు, ఇంట్లో బ్రదర్స్ సిస్టర్స్ కొంచెం వాళ్ళకి కమెంట్స్ చేస్తుంటారు, ఫ్రెండ్ సర్కిల్లో కూడా కమెంట్స్ వస్తుంటాయి. మన కంట్రీలో ఫ్యాట్ అంటే వీ అసోసియేట్ ఫ్యాట్ విత్ లాఫ్టర్, అది కామెడీ కింద వస్తుంది. సో దానివల్ల కొంతవరకు డిప్రెషన్ వస్తుంది. అండ్ అదర్ పీపుల్ హూ డోంట్ హ్యావ్ పీసీఓడి, ఐ థింక్ ఇట్ ఈస్ ది అప్ టు సమ్ ఎక్స్టెంట్ ఐ ఫీల్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, పుట్టింగ్ ఆల్ పర్ఫెక్ట్ పిక్చర్స్ could be a cause of increased depression. PCOD definitely it is because of body dysmorphism antaru. The body is not like it should be, and aadpillalki body appearance is chala important, so they tend to go into depressions earlier. వెల్ మేడం, అయితే ఇప్పుడు పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్సియేషన్, ఒక పేషెంట్ దేంతో సఫర్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది మనకి? ఆ సిమ్టమ్స్ ఏంటి? ఆ సిమ్టమ్స్ అయితే సిమిలర్గానే ఉంటాయి, బట్ మేము టెస్టులు చేసి అది ఓన్లీ సింపుల్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వైపు వెళ్తుంది అని చూస్తాం. సో దానికి అల్ట్రాసౌండ్ ద్వారా పీసీఓడి ఓవరీస్లో సిస్ట్స్ కనిపిస్తాయి, దాంతోపాటు లిపిడ్ కొలెస్ట్రాల్ చెకప్ అవుతుంది, హార్ట్ చెకప్ అవుతుంది, ఇన్సులిన్ లెవెల్స్ చేస్తాము, హార్మోన్ లెవెల్స్ చేస్తాము. అవి అయిపోయాక దాంట్లో కూడా తేడా ఉంటే వీ లేబుల్ ఇట్ as పీసీఓఎస్. అండ్ సింపుల్ అవి ఏమీ లేవు, ఓన్లీ ఓవరీస్లో డిఫరెన్స్ ఉంది అంటే దాన్ని పీసీఓడి అని లేబుల్ చేస్తాం. సో అయితే మేడం, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో పీసీఓఎస్ వచ్చింది అంటే వాళ్ళు పీసీఓఎస్ డిసీజ్తో సఫర్ అవుతుండగా దే హవ్ కన్సీవ్డ్, ప్రెగ్నెంట్ అయ్యారు. సో వాళ్ళు ఎక్స్ట్రాగా ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటారా? దానికి ఏమైనా ఎక్స్ట్రా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుందా మీరు?
పీసీఓఎస్ వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయిపోవడం చాలా మంచిది. ఎందుకంటే పీసీఓఎస్లో వచ్చిన ఒక ప్రాబ్లం అదే ఎగ్ క్వాలిటీ. నేను ఇందాక చెప్పాను, ఎగ్ క్వాలిటీ ఆర్ ఎగ్ రిలీజ్ అవ్వదు. సో వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఐ హ్యావ్ పీసీఓడి, నాకు ఉండేది, నేను దానికి మెడికేషన్ వాడాను అని చెప్పాలి. ఎందుకంటే పీసీఓడి ఉన్న వాళ్ళ గర్ల్స్కి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ బీపీ అంటారు, వినే ఉంటారు. ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్, డయాబెటీస్ అంటారు. అది డెలివరీ అయిన తర్వాత క్లియర్ అయిపోతుంది, కానీ ప్రెగ్నెన్సీలో ఇవి వస్తాయి. సో ఆ టెండెన్సీ పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళ బేబీ గ్రోత్ కూడా మరీ ఎక్కువ రావచ్చు, 4.5 kgs వరకు బేబీ గ్రోత్ రావచ్చు. లేదా బేబీ వైపు ఆహారం చేరకపోవడం వల్ల గ్రోత్ రిడ్యూస్ కూడా అవ్వచ్చు. సో డాక్టర్కి నేను పీసీఓడి పేషెంట్ అని నేను ముందు ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్తే డాక్టర్ ఆ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి టైం టు టైం దానికి టెస్టులు చేస్తుంటారు. సో మేడం, మనం ఇది చాలా రెగ్యులర్గా, చాలా కామన్గా ఆడపిల్లల్లో, ఆడవాళ్ళలో కనిపిస్తున్న సమస్య అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి 100% పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు దే ఆర్ వెరీ లక్కీ, బికాజ్ ఒక మదర్లీ అడ్వైస్, మదర్లీ కన్సర్న్ ఇస్తున్నారు. బట్ జనరల్గా 7 Hills హాస్పిటల్లో ఇక్కడ ఈ పేషెంట్స్ కోసం ప్రత్యేకమైన వైద్యం ఏమన్నా ఉందా? ఏమన్నా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా ట్రీట్మెంట్లో? 7 Hills ఎలాంటి పాత్ర పోషిస్తుంది మేడం ఈ హాస్పిటల్? మా 7 Hills ఓపీడీలో యంగ్ గర్ల్స్ అంటే నేను చెప్పిన 25% వరకు దే కమ్ విత్ పీరియడ్ ఇర్రెగ్యులరిటీస్ అండ్ అల్ట్రాసౌండ్ అవన్నీ టెస్టులు చేసినప్పుడు 50% పీసీఓడి, 50% పీసీఓఎస్ కేటగిరీలో పడతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. ఐల్ డూ ఇట్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పేషెంట్స్కి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. అంటే మామూలు ఓపీడీ టైం కంటే ఒక 5-10 minutes ఎక్స్ట్రా టైం తీసుకొని వాట్ ఈస్ దిస్, వాట్ విల్ హ్యాపెన్, వాట్ కెన్ యూ ఫేస్, హౌ దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని వాళ్ళకి చెప్తాము, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాము. దాని తర్వాత అన్ని హార్మోన్ టెస్టింగ్స్ మా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సేమ్ డే ఈవినింగ్ కల్లా రిపోర్టింగ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి అర్లీగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఏదో కేటగరైజేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మెడికేషన్స్ అవన్నీ రీసెంట్ మెడికేషన్స్ అన్నీ మేము రీసెంట్ అడ్వాన్సెస్ వాళ్ళకు అప్డేట్ చేస్తుంటాం కాబట్టి రీసెంట్ మెడికేషన్స్ ఏమైనా ఉంటే మేము అడ్వైస్ చేస్తాము. మరీ కొంతమంది కేసెస్ చాలా రెసిస్టెంట్గా ఉంటాయి, అంటే మెడికేషన్తో కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కానీ చేంజెస్ రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇలాంటి వాళ్ళకి లెప్రోస్కోపీ చేసి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేస్తే ఆ డిజీజ్ కంట్రోల్ చేయడం అండ్ ఎగ్ రిలీజ్ చేయడం కూడా మేము చేస్తున్నాం రెగ్యులర్గా. బట్ అది రెసిస్టెంట్ కేసెస్కి అప్లై చేస్తాం. సో ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పని చేయకపోతే అడ్వాన్స్ లెప్రోస్కోపీస్ కూడా ఉంటాయి. సో మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న 7 Hills హాస్పిటల్ ఇన్ కేస్ మీకు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉందేమో అన్న ఆలోచన ఉంటే మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే 7 Hillsని సంప్రదించండి. వెల్ మేడం, అయితే ఇప్పుడు పీసీఓడికి పీసీఓఎస్కి డిఫరెన్సియేషన్, ఒక పేషెంట్ దేంతో సఫర్ అవుతుంది అని ఎలా తెలుస్తుంది మనకి? ఆ సిమ్టమ్స్ ఏంటి? ఆ సిమ్టమ్స్ అయితే సిమిలర్గానే ఉంటాయి, బట్ మేము టెస్టులు చేసి అది ఓన్లీ సింపుల్ పీసీఓడి ఆర్ పీసీఓఎస్ వైపు వెళ్తుంది అని చూస్తాం. సో దానికి అల్ట్రాసౌండ్ ద్వారా పీసీఓడి ఓవరీస్లో సిస్ట్స్ కనిపిస్తాయి. దాంతోపాటు లిపిడ్, కొలెస్ట్రాల్ చెకప్ అవుతుంది, హార్ట్ చెకప్ అవుతుంది, ఇన్సులిన్ లెవెల్స్ చేస్తాము, హార్మోన్ లెవెల్స్ చేస్తాము. అవి అయిపోయాక దాంట్లో కూడా తేడా ఉంటే వీ లేబుల్ ఇట్ as పీసీఓఎస్. అండ్ సింపుల్ అవి ఏమీ లేవు, ఓన్లీ ఓవరీస్లో డిఫరెన్స్ ఉంది అంటే దాన్ని పీసీఓడి అని లేబుల్ చేస్తాం. సో అయితే మేడం, ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్లో పీసీఓఎస్ వచ్చింది అంటే వాళ్ళు పీసీఓఎస్ డిసీజ్తో సఫర్ అవుతూ ఉండగా దే హ్యావ్ కన్సీవ్డ్, ప్రెగ్నెంట్ అయ్యారు. సో వాళ్ళు ఎక్స్ట్రాగా ప్రికాషన్స్ ఏమైనా తీసుకుంటారా? దానికి ఏమైనా ఎక్స్ట్రా మెడిసిన్స్ ఇవ్వాల్సి ఉంటుందా మీరు? పీసీఓఎస్ వాళ్ళు న్యాచురల్గా ప్రెగ్నెంట్ అయిపోవడం చాలా మంచిది. ఎందుకంటే పీసీఓఎస్లో వచ్చిన ఒక ప్రాబ్లం అదే ఎగ్ క్వాలిటీ. నేను ఇందాక చెప్పాను, ఎగ్ క్వాలిటీ ఆర్ ఎగ్ రిలీజ్ అవ్వదు. సో వాళ్ళు ప్రెగ్నెంట్ అయిన తర్వాత వాళ్ళు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఐ హ్యావ్ పీసీఓడి, నాకు ఉండేది, నేను దానికి మెడికేషన్ వాడాను అని చెప్పాలి. ఎందుకంటే పీసీఓడి ఉన్న వాళ్ళ గర్ల్స్కి ప్రెగ్నెన్సీ టైంలో ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ బీపీ అంటారు, వినే ఉంటారు. ప్రెగ్నెన్సీలో వచ్చిన షుగర్, డయాబెటీస్ అంటారు. అది డెలివరీ అయిన తర్వాత క్లియర్ అయిపోతుంది, కానీ ప్రెగ్నెన్సీలో ఇవి వస్తాయి. సో ఆ టెండెన్సీ పీసీఓడి ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ ఉంటుంది. ప్లస్ వాళ్ళ బేబీ గ్రోత్ కూడా మరీ ఎక్కువ రావచ్చు, 4.5 kgs వరకు బేబీ గ్రోత్ రావచ్చు. లేదా బేబీ వైపు ఆహారం చేరకపోవడం వల్ల గ్రోత్ రిడ్యూస్ కూడా అవ్వచ్చు. సో డాక్టర్కి నేను పీసీఓడి పేషెంట్ అని నేను ముందు ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్తే డాక్టర్ ఆ పాయింట్ మీద ఎక్కువ ఫోకస్ చేసి టైం టు టైం దానికి టెస్టులు చేస్తుంటారు.
సో మేడం, మనం ఇది చాలా రెగ్యులర్గా, చాలా కామన్గా ఆడపిల్లల్లో ఆడవాళ్ళలో కనిపిస్తున్న సమస్య అని మాట్లాడుకుంటున్నాం కాబట్టి 100% పేషెంట్స్ మీ దగ్గరికి వచ్చే వాళ్ళు దే ఆర్ వెరీ లక్కీ, బికాజ్ ఒక మదర్లీ అడ్వైస్, మదర్లీ కన్సర్న్ ఇస్తున్నారు. బట్ జనరల్గా 7 Hills హాస్పిటల్లో ఇక్కడ ఈ పేషెంట్స్ కోసం ప్రత్యేకమైన వైద్యం ఏమన్నా ఉందా, ఏమన్నా లేటెస్ట్ అడ్వాన్స్మెంట్స్ ఏమన్నా ఉన్నాయా ట్రీట్మెంట్లో? 7 Hills ఎలాంటి పాత్ర పోషిస్తుంది మేడం ఈ హాస్పిటల్? మా 7 Hills ఓపీడీలో యంగ్ గర్ల్స్ అంటే నేను చెప్పిన 25% వరకు దే కమ్ విత్ పీరియడ్ ఇర్రెగ్యులరిటీస్ అండ్ అల్ట్రాసౌండ్ అవన్నీ టెస్టులు చేసినప్పుడు 50% పీసీఓడి, 50% పీసీఓఎస్ కేటగిరీలో పడతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కౌన్సిలింగ్ చేస్తాము. ఐ డూ ఇట్ అగైన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి పేషెంట్స్కి మేము కౌన్సిలింగ్ ఇస్తాము. అంటే మామూలు ఓపీడీ టైం కంటే ఒక 5-10 minutes ఎక్స్ట్రా టైం తీసుకొని వాట్ ఈస్ దిస్, వాట్ విల్ హ్యాపెన్, వాట్ కెన్ యూ ఫేస్, హౌ దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవన్నీ కొంచెం ఎక్స్ట్రా టైం తీసుకొని వాళ్ళకి చెప్తాము, వాళ్ళ డౌట్స్ క్లియర్ చేస్తాము. దాని తర్వాత అన్ని హార్మోన్ టెస్టింగ్స్ మా హాస్పిటల్లో అవైలబుల్ ఉన్నాయి కాబట్టి సేమ్ డే ఈవినింగ్ కల్లా రిపోర్టింగ్స్ కూడా అయిపోతున్నాయి కాబట్టి అర్లీగా డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఏదో కేటగరైజేషన్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత మెడికేషన్స్ అవన్నీ రీసెంట్ మెడికేషన్స్ అన్నీ మేము రీసెంట్ అడ్వాన్సెస్ వాళ్ళకు అప్డేట్ చేస్తుంటాం కాబట్టి రీసెంట్ మెడికేషన్స్ ఏమైనా ఉంటే మేము అడ్వైస్ చేస్తాము. మరి కొంతమంది కేసెస్ చాలా రెసిస్టెంట్గా ఉంటాయి, అంటే మెడికేషన్తో కానీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్తో కానీ చేంజెస్ రావట్లేదు, ప్రెగ్నెన్సీ రావట్లేదు. ఇలాంటి వాళ్ళకి లెప్రోస్కోపీ చేసి కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, అవి చేస్తే ఆ డిజీజ్ కంట్రోల్ చేయడం అండ్ ఎగ్ రిలీజ్ చేయడం కూడా మేము చేస్తున్నాం రెగ్యులర్గా. బట్ అది రెసిస్టెంట్ కేసెస్కి అప్లై చేస్తాం. సో ఫస్ట్ మెడికల్ ట్రీట్మెంట్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ పని చేయకపోతే అడ్వాన్స్ లెప్రోస్కోపీస్ కూడా ఉంటాయి. సో మరి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్న 7 Hills హాస్పిటల్ ఇన్ కేస్ మీకు పీసీఓడి కానీ పీసీఓఎస్ కానీ ఉందేమో అన్న ఆలోచన ఉంటే మాత్రం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే 7 Hillsని సంప్రదించండి. లైఫ్ లాంగ్ మెడికేషన్స్ అవసరం ఉండదు, బికాజ్ అక్కడ లైఫ్ స్టైల్ 80% అవుట్ ఆఫ్ 180 మార్క్స్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్కి ఇవ్వాలి. ఎందుకంటే లైఫ్ స్టైల్ మోడిఫై చేస్తే ఒక 5 to 10% వెయిట్ లాస్ అచీవ్ చేస్తే చాలా వరకు డిజీజ్ కంట్రోల్లో ఉంటుంది. అంటే ఎక్కువ శాతం ఎఫెక్ట్ అయ్యేది ఈ వెయిట్ వల్లే పీసీఓడి. వెయిట్ అండ్ డయట్ కంట్రోల్ చేస్తే చాలా వరకు డిజీజ్ కంట్రోల్లో ఉంటుంది. అండ్ మెడికేషన్ అనేది మేము ఓన్లీ పీరియడ్ రెగ్యులరైజ్ చేయడానికి ఒక 6 months 9 months వరకే అలా ఇస్తాం. ప్రెగ్నెన్సీ రావడానికి మెడికేషన్స్ అవి ఎలా టెంపరీగానే ఇస్తుంటాం. లైఫ్ లాంగ్ మెడికేషన్ అవసరం లేదు. బట్ డూయింగ్ ఎక్సర్సైజ్ లైఫ్ లాంగ్ అది పీసీఓడియే కాదు, మిగతా చాలా దానికి యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే ఏంటి మేడం లైఫ్ స్టైల్ చేంజెస్ అని అంటే? యాక్టివ్గా ఉండాలి అని అంటే యూజువలీ ఇంట్లో లేడీస్ ఉన్నారు అనుకోండి, వర్కింగ్కి వెళ్ళే లేడీస్ ఉన్నారు, వాళ్ళకి ఆఫీస్కి వెళ్ళడమే పెద్ద యాక్టివ్ లైఫ్ స్టైల్. ఇంట్లో ఉన్న వాళ్ళు యూజువలీ అనే మాట, మేమే ఊడ్చుకుంటాం, మేమే తోముకుంటాం, మేమే అన్ని పనులు చేస్తాం. అంతకు మించిన యాక్టివిటీ ఏం అవసరం మేడం? అది నేను జనరల్గా అదే ఆలకిస్తుంటాను ఓపీడీ ప్రాక్టీస్లో. సో ఐ టెల్ దెమ్, మీరు జనరల్గా చేసిన పని మీరు చాలా హాయిగా మీ స్పీడ్ బట్టి చేస్తారు, కరెక్ట్. మీ హార్ట్ బీట్ రైజ్ అవ్వదు, మీకు చెమటలు పడవు, మీరు నెమ్మదిగా చేస్తుంటారు. ఎక్సర్సైజ్ అన్నప్పుడు హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవ్వాలి. హార్ట్ బీట్ ఇంక్రీజ్ అయినప్పుడే వెయిట్ లాస్ స్టార్ట్ అవుతుంది. సో మనం 15 minutes 20 minutes హాఫ్ అన్ అవర్ వాట్ ఎవర్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ అంటారు, వాకింగ్, సైక్లింగ్, రన్నింగ్, జంపింగ్ లేదా యోగా ప్రాక్టీస్ చేసి ఆ హార్ట్ బీట్ టెకికార్డియా అంటారు, హార్ట్ బీట్ ఇంక్రీజ్ చేస్తేనే ఫ్యాట్ బర్నింగ్ అవుతుంది. సో ఇంట్లో మనం ఎంత పని చేసినా సరే అది ఎక్సర్సైజ్లో రాదు. యూ నీడ్ ఓన్లీ హాఫ్ అన్ అవర్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఎవ్రీ డే 5 days a week అండ్ దాట్ షుడ్ బికమ్ రొటీన్. మన లైఫ్లో ఎలా మార్నింగ్ స్నానం చేస్తాం, పూజ చేస్తాము, మధ్యాహ్నం లంచ్ చేస్తాం, డిన్నర్ చేస్తాం, అలా హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్కి కూడా మనం చాక్అవుట్ చేసి పెట్టాలి. సో మీకోసం ఒక 30 minutes ఆఫ్ అ డే 5 days a week స్పెండ్ చేసుకుంటే ఇలాంటి లైఫ్ స్టైల్ డిజార్డర్స్ ఏవి మీ దగ్గరికి రావు. సో మేక్ దిస్ అ పాయింట్. అండ్ ఈ ఉమెన్స్ డే దగ్గర నుంచి ఆడవాళ్ళు ఎస్పెషలీ మీ హెల్త్ మీ చేతుల్లోనే ఉంది కాబట్టి సో యూ స్టార్ట్ ప్రాక్టీసింగ్ ఆల్ వాట్ రేఖా మ్యామ్ ఇస్ టెలింగ్ అస్. ఓకే మేడం, సో ఇప్పుడు పీసీఓడి వచ్చింది, ఇండివిజువల్గా ఒక పేషెంట్ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఒక ఫ్యామిలీ ఎలా రెస్పాండ్ అవ్వాలి, ఏం చెప్తారు దాని గురించి? ఇప్పుడు పీసీఓడి రావడం వల్ల ఆడపిల్లలు చాలా మార్పులు ఉంటాయి. అండ్ ఫ్యామిలీలో బ్రదర్స్, సిస్టర్స్ అందరూ అది ఆ ప్రాబ్లం తెలియకపోవడం వల్ల దే మేక్ ఫన్.
అంటే నువ్వు లావ్ అయిపోతున్నావు, నీ అందం పోతుంది, ఇలా అయిపోతుంది, అలా కాకుండా సపోర్ట్ చేయాలి. దీనిలో మదర్ రోల్ చాలా మెయిన్ ఉంటుంది. మదర్కి ఒకవేళ పీసీఓడి అనే అవగాహన ఉంటే ఆమె తొందరగా రికగ్నైజ్ చేయగలుగుతుంది. మా అమ్మాయికి ఏదో తేడా ఉంది, డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. ఇఫ్ ఎనీబడి ఈజ్ మేకింగ్ ఫన్, వాళ్ళని కొంచెం కౌన్సిలింగ్ చెప్పాలి. ఈ అమ్మాయికి కూడా డిప్రెషన్ మనం ఇందాక డిస్కస్ చేసాము, ఆ సిమ్టమ్స్ ఉంటే అది మదర్ బాగా పోల్చుకోవాలి అని పోల్చుకొని ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. ఫ్యామిలీ లెవెల్లో చేయవలసినవి ఇవే. ఆ అమ్మాయికి మన ఎక్సర్సైజెస్ ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ డీటెయిల్. అనదర్ థింగ్ ఇస్ డయట్. సో డయట్ అనగానే జనరలీ నా పేషెంట్స్ ఏమంటారు, నేను అసలు ఏం తినట్లేదు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. తినకపోవడం ఈజ్ నాట్ డయటింగ్. డయటింగ్ అంటే హెల్దీ క్యాల్కులేటెడ్ డయట్ తీసుకోవాలి. మీ బాడీకి సరిపోయినట్టు, మీ యాక్టివిటీ లెవెల్కి సరిపోయినట్టు క్యాలరీస్ మీరు తీసుకోవాలి. ఎప్పుడైతే క్యాలరీస్ ఎక్కువ తీసుకుంటారు అవి ఫ్యాట్ కింద డిపాజిట్ అయిపోతుంటాయి. సో మెయిన్లీ ఫస్ట్ ఇస్ అవాయిడ్ ఫ్యాటీ ఫుడ్స్. ఎక్కువ ఫ్రై చేసిన ఐటమ్స్, ఎక్కువ స్వీట్ ఐటమ్స్, జ్యూసెస్, కార్బోనేటెడ్ డ్రింక్స్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. మన ఇండియన్ కల్చర్లో ఉన్న ఫుడ్ చాలా హెల్దీ. సో బట్ వీఆర్ అడాప్టింగ్ వెస్ట్రన్ ఫుడ్ లైక్ పిజ్జా, పాస్తా, బర్గర్, ఇవన్నీ మనకి హెల్దీ కాదు. సో ఫుడ్ డయట్ కంట్రోల్ మన చేతిలో ఉంది అండ్ ఎక్సర్సైజ్ మన చేతిలో ఉంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఐ థింక్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ద గర్ల్ కెనాట్ డూ ఎనీథింగ్. షీ హ్యాస్ టు టెల్, అంటే ఈ ప్రాబ్లం నాకు ఉంది అని చెప్పాలి. ఎక్స్ప్రెస్ చేస్తే మదర్ విల్ బ్రింగ్ హర్ టు ది డాక్టర్. అండ్ ఆల్సో ఇప్పుడు మీరు చెప్పిన ఈ 80% లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ 10% డైట్ చేంజెస్, షీ హ్యాస్ టు బి రెడీ టు ఆల్సో యాక్సెప్ట్ దట్. అప్పుడు మందుల దాకా వెళ్ళరు. అండ్ ఫ్యామిలీ సపోర్ట్ ఆబ్వియస్లీ, డెఫినెట్లీ. సొసైటీ కూడా సపోర్ట్ చేయాలి. సొసైటీ ఎలా సపోర్ట్ చేస్తారు మేడం? ఇప్పుడు సొసైటీలో చూడండి, ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్స్ కడుతున్నారు, పిల్లలకి ఆడుకోవడానికి పార్క్స్ లేవు. సో దే షుడ్ బి ఓపెన్ స్పేస్ ఫర్ చిల్డ్రన్ టు గో అండ్ ప్లే. సొసైటీ వల్లే కదా ఎడ్యుకేషన్ ప్రెషర్ ఉంది. ఆ ప్రెషర్ కొంచెం తగ్గిస్తే వాళ్ళకి ఆడుకోవడానికి టైం కుదురుతుంది. స్కూల్లో పీటీ పీరియడ్ అనగానే పేరెంట్స్ ఎక్కడి నుంచి లెటర్స్ తెచ్చిస్తారు, మా అమ్మాయి పీటీలో పార్టిసిపేట్ చేయదు అని. అలా చేయకుండా అందరి చేత పీటీ చేయించాలి. మీడియా హౌసెస్, న్యూస్ పేపర్స్, దే షుడ్ రెగ్యులర్లీ గివ్ అప్డేట్స్ అండ్ క్రియేట్ అవేర్నెస్. పీసీఓడి ఈజ్ అ డిజీజ్ విచ్ ఇస్ కంట్రోలబుల్ అండ్ వెరీ లిటిల్ మెడికేషన్, మోస్ట్లీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. దాని గురించి కొంచెం అవేర్నెస్ హ్యాస్ టు బి క్రియేటెడ్. అండ్ సొసైటీ యాజ్ సచ్ షుడ్ హ్యావ్ ఏమంటారు ఎంపథీ టువర్డ్స్ PCOD పేషెంట్స్. కరెక్ట్. ఒబెసిటీ అనగానే లాఫ్టర్ రాకూడదు. పాపం వాళ్ళ వెనకాల ఏ హెల్త్ ఇష్యూ ఉంది అన్నది ఆలోచించగలగాలి. వండర్ఫుల్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. పీసీఓడి గురించి చాలా ఎన్లైట్నింగ్ ఫ్యాక్ట్స్ చెప్పారు. సో బేసికల్గా ప్రోగ్రామ్ని కంక్లూడ్ చేసే ముందర ఒక చిన్న మాటతో కంక్లూడ్ చేద్దామండి. చిన్న పామునన్నా పెద్ద దెబ్బతో కొట్టాలి, పెద్ద కర్రతో కొట్టాలి అని అంటారు కదా. సో ఈ పీసీఓడి అనేది చిన్న సమస్య అనిపించవచ్చు, చాలా కామన్గా అందరికీ ఉంది అని అనిపించవచ్చు. కానీ దానికి సంబంధించి మనం ప్రాపర్గా ట్రీట్మెంట్ చేసుకోలేదనుకోండి, ట్రీట్మెంట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ నాట్ ఓన్లీ మెడిసిన్స్, ఐదర్ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఆర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎక్సర్సైజ్ కానీ, ఏదైనా సరే మనం వెంటనే రియాక్ట్ అవ్వకపోతే పీసీఓడి నుంచి దట్ మైట్ లీడ్ టు పీసీఓఎస్. దానివల్ల హార్ట్ అటాక్స్ రావచ్చు, క్యాన్సర్ రావచ్చు, మేడం చెప్పినట్టు ఎన్నో అనర్థాలైనా జరగచ్చు. కాబట్టి రియాక్ట్ ఇమీడియట్లీ, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ మేడం, టాకింగ్ టు యూ. ఇట్ వాజ్ అ ప్లెజర్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.